ఎంత లేసి పొడికిందో ఏ మూల పండుకుందో రథం ముక్కు వేసుకుంటూ ఏలుకొని నాగలచ్చు ఎంత దూరం వెళ్ళిందో ఎటు పోయిందో No dangal, celebrate the Pongal. फोटो ओ मुत्यालम्मा ओ मुइपनाकम्मा ओ पुन्नवीगम्मा ओ पुत्तडीगम्मा ओ रामगम्मा रामगम्मा नी सुखलोयम्मा नी सुखलोयम्मा नी नमुलोयम्मा चंद्रवक्कलेयम्मा ओ నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలించేనమ్మా నువ్వు సింధు మీద సింధేసి సెంగుమంటేనమ్మా జంక పిల్ల పాదాలకు జంకు పుట్టేనమ్మా పరుగు పరుగు పాయలోన పైకి పైకి తేలుతుంటే నొరగ తీరుగా ఉన్నదే అడుగేస్తే నేలంతా అద్దమాయేనమ్మా
భావిస్తే నిన్ను వెత్తు పొంగినావమ్మా దొరగారి పై ఊగే పంకమైనవమ్మా దొరసాని కాళ్ళొచ్చే దూదివైనవమ్మా దేవుడినే వెలిగించే దివ్యమైనవమ్మా నలుగురికి తల్లోని నాల్కవైనవమ్మా చీకటింట బిక్కుమంటూ కలత పడ్డ కళ్ళల్లోన బాపులంటి ఎలుగు మెరిసెనా కష్టాలు కన్నీళ్ళు ఉంటాయా శానాళ్ళు కష్టాలు కన్నీళ్ళు నిలిచి ఉంటాయా శానాళ్ళు ఇంకా పొదల మాట పువ్వుల్లాగా వదగాలోయమ్మా పువ్వులే లేని పువ్వల్లాగా ఎగరాలోయమ్మా పచ్చని అడవి తల్లి పందిరతుందమ్మా మీరండే మీ కాలి పారణవుతుందమ్మా పూసేటి పూలన్నీ పూసే తలంబ్రాలమ్మా పూయలలా సందడే సన్నాయి మేళాలమ్మా ఓ ముత్యాలమ్మ ఓ ముల్పాల కొమ్మ ఓ పున్నమి బొమ్మ చూడనా చూడు అప్పట్లో నాకు ఫైనాన్స్ ఇబ్బంది ఉంది పార్ట్నర్షిప్లలో ఇస్తే దరిద్రం ఏంటంటే మీ కాడ దగ్గర నా కాడ దగ్గర देखो देखो क्या वो पेड़ है चादर ओढ़े या खड़ा कोई देखो देखो क्या वो पेड़ है चादर ओढ़े या खड़ा कोई बारिश है या आसमान ने छोड़ दिए हैं नल खुले कहीं हाँ हम जैसे देखे ये जहां है वैसा ही जैसी नजर अपनी खुल के सोचे आओ पंख जरा फैलाओ रंग नए बिखराओ चलो 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 नए ख्वाब बुन ले मस्ती में डोले बम बम बोले मस्ती में तू डोले बम बम बोले मस्ती में डोले बम बम बोले मस्ती में तू डोले भला मछलियाँ भी क्यों उड़ती नहीं ऐसे भी सोचो ना सोचो सूरज रोज नहाए या बाल भिगो दे ये बुद्धू बनाए हमें ये सारे तारे दिमाग या फिर गुस्से में कुछ बड़बड़ाते रहे खुद ही सोचे आओ पंख जरा फैलाओ रंग नए बिखराओ चलो 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 नए ख्वाब सुन ले Bye.
बंद डब्बा गुल ओ बंद दरवाजे खोल रे ओ जा बिंदास बोल रे मैं भी हूँ तू भी है और मैं भी तू भी हम सब मिलके बम 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 ऐसी रंगों भरी अपनी दुनिया है क्यों सोचो तो सोचो ना प्यार से चुन के इन रंगों को किसी ने सजाया ये संसार है जो इतनी सुंदर है अपनी दुनिया ऊपर वाला क्या कोई कलाकार है खुद ही सोचे आओ पंख जरा फैलाओ रंग नए बिखराओ चलो 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 नए ख्वाब बोले मस्ती में डोले मस्ती में डोल रे मस्ती में डोले मस्ती में डोल रे मस्ती में Patient fees 100, 200, 300, 400, 500. Very good. Next, who's the next patient? Send them here. Hello, hello, come. What is your problem? Open your mouth. Close it. Oof, that's better. What is your problem? Stomachache, madam. Stomachache? I thought that's your toothache. What you ate in the morning? Yes. After that? Burger. After that? 1 French fry and 1 liter Coca-Cola. Very good. Keep eating like that and one day you will be a Somo Western. Stop it. Junk food is bad for health. Today and tomorrow drink only buttermilk. Now you go. Wait, my fees. 200, 300, 400, 500. Very good. Did you see, friends? Junk food is not at all good for our health. First of all, we can suffer with stomachache, toothache, like many more diseases. Second of all, most important, doctors will earn more money from you. So better stop eating junk food. Thank you. కూరగాయలు కొనుక్కుంటుందమ్మా ఆలు ఎంతమ్మా ½ కిలో ఇవ్వండి టమాటా ఎంతమ్మా 1 కిలో ఇవ్వండి ఇంకేమైనా కావాలయ్యా కూర్చోండి సెకండ్ క్లాస్ గర్ల్స్ మీ రెడీ ఆగండి ఆంటీ నానా ఈ బుక్స్ మీ బ్యాగ్ లో పెట్టండి ఈ బ్యాగ్ లో వేయండి అండి కవర్లో వేస్తాలే ప్లాస్టిక్ కవర్లు వాడకూడదండి మనమే ఎందుకు వాడకూడదు అందరూ వాడుతున్నారు కదా ఆంటీ ఈ కవర్స్ 40 మైక్రాన్స్ కన్నా తక్కువగా ఉండడం వల్ల భూమిలో కలవడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది మనము వాడి పారేసిన ప్లాస్టిక్ కవర్లు సంవత్సరానికి 65 లక్షల టన్నులు బయటికి వస్తుంది ఈ ప్లాస్టిక్ అంతా భూమి మీద ఉండడం వల్ల నీటిలో కలిసి కాలుష్యం అవుతుంది ఆ నీటిని మనం తాగడం వల్ల అనేక రోగాలు మరియు క్యాన్సర్ లాంటి వ్యాధులు మనకి వస్తాయి ఈ కవర్లలో ఆహారం ఉంటుందని జంతువులు తినడం వల్ల వాటికి అరగక చనిపోతున్నాయి నదులలో సముద్రాలలో చేపలు మరియు తాబేళ్లు ప్లాస్టిక్ కవర్లు చుట్టుకొని చనిపోతున్నాయి ఆంటీ కాబట్టి ప్లాస్టిక్ కవర్లు వాడకూడదు అవునా తల్లి వీటి వల్ల ఎంత నష్టం ఉందా తల్లి అవునంటీ మీ తరం మా గుణంలా ఉండాలి కానీ శాపంగా ఉండకూడదు మూగజీవులు పక్షులు ప్రకృతికి అందాన్ని ఇస్తున్నాయి మనం ప్రకృతిని నాశనం చేస్తున్నాము అవునా తల్లి నీది ఎంత పెద్ద మనసు తల్లి అవునంటీ ఇక్కడ నుంచి ప్లాస్టిక్ కవర్లు వాడకండి
Rio
తిరిగి ఈగిరి చేశావే శిక్ష చేసి కేలేని నవ్వుడు గోరంగా గొయ్ 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 అంటూ మీదికి రాకుండా గొప్పడ పిల్లలతో ఇంటికి నింపావే సామాధులు సంసారాన్ని మేడెక్కించావే ఇరుగు పొరుగు ముందు సరసాలు తెరా గోదావరి గట్టు మీద రామసలకావే గోంత పెట్టుకున్న సందమామావే గోదావరి గట్టు మీద రామసులకనే నీ జంట కట్టుకున్న సందమామనే
బాలుడే తీసుకొచ్చిన బాలుడే ఆట వెంట పడిపోడే కటిగా చీకటిన కన్ను కడతాడే కన్న ముద్దలని వెంట పడతాడే పూల చేస్తాడే కాల వేస్తాడే బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే రాధను చూసాడే பார்த்த
நான் பார்க்காம நீ எங்க போற? நீ பார்க்கிற எல்லாம் பார்க்கிற என்ன தவிர காணாத தெய்வத்தை கண் மூடாம பிரியே கண் முன்னே நான் இருந்தும் கடந்து போகிறியே பார்வை கற்பூர தீபமா ஸ்ரீவள்ளி பேச்சே கல்யாணி ராகமா பார்வை கற்பூர தீபமா ஸ்ரீவள்ளி வாசா கஸ்தூரி வாசமா ఉద్యోగం లేక మీ కాంపౌండర్
దించమంటే దించుతాడు. ఎందుకు అంత పని చేస్తారు మీ డాడీ? పర్సనల్ మేకప్ సార్. అయినా నువ్వు ప్యాంట్ ఎంత పైకి వేసినావు? మీరే కదా సార్ జీవితంలో పాయింట్ పైకి ఏమన్నారు? ఏ జీవితంలో పైకి ఏమన్నారా? ప్యాంట్ పైకి ఎత్తామనలేదు, నువ్వు ప్యాంట్ పైకి ఎత్తినావు అని. సార్ మీరు పశువుల డాక్టర్ సార్, మళ్ళీ మనుషులకి ఎందుకు ట్రీట్మెంట్ చేస్తారు? ఇప్పుడు మనుషులు ఎట్లా వచ్చిరా? కోతి నుంచి. కోతి ఏమవుతారా? జంతువు. అప్పుడు మనుషులు ఏమవుతారా? జంతువులు. లాజికే కదా. సరే సార్ లాజికే, కానీ ఈ లాజిక్ చెప్పింది ఎవరు మీకు? అది కూడా వెళ్ళారా నీకు? సరే కానీ ఈరోజు మన క్యాంప్ ఏ ఊర్లో సార్? అవునా? అయితే మన ప్రజలు లేరు, మన ప్రజలు. నమస్తే మేడం, మీ ప్రాబ్లమ్స్ ఏంటో చెప్పండి. నా కడుపులో మంట సార్. ఎప్పటి నుంచి? మెల్లో నెక్లెస్ చూసినప్పటి నుంచి సార్. మీ ప్రాబ్లం ఏంటమ్మా? కళ్ళు మంట సార్. ఎప్పటి నుంచి? చూసినప్పటి నుంచి. మీ ప్రాబ్లం ఏంటమ్మా? అంతా మంటనే సార్. ఎప్పటి నుంచి? దీనికి కొత్త చూసినప్పటి నుంచి. అవన్నీ కదా నాకు అవసరం లేదు. మీ ఇంట్లో ఎవరికైనా అనారోగ్య సమస్య ఉంటే చెప్పండి. నాకు ఉన్నది సార్. చెప్పండి. రోజు మా ఆయనకి నిద్ర నడిచి అలవాటు ఉన్నారు సార్. రోజు నైట్ నిద్ర నడిచి పొడిమేర దగ్గర పడుతారు సార్. మరి దీనికి ఏం చేయాలంటారు? రాత్రి అయితేనే మేము ఆయనే ఊరి పూర్ణిమ దగ్గర పండబెట్టారు. రాత్రి అయితే నిద్ర నడుచుకుంటూ వచ్చి ఇట్లా సార్ ఎంత టాలెంట్ ఉన్నారు. అబ్బా సార్ టాబ్లెట్ లేకుండా పరిష్కారం చెప్తున్నారు సార్. సార్ సార్ నా హార్ట్ సార్. ఏందమ్మా నీ హార్ట్ లో హోల్ ఉంది? సార్ నా హార్ట్ లో నుంచి చిల్లు గమ్ముగా నచ్చి అక్కించి పెట్టేసిన నా హార్ట్ లో చిల్లు పెట్టారు సార్. అవన్నీ కాదు, మీ పిల్లల్ని మీరు పిల్లలు పోరా. మీ సమస్య ఏం చెప్పరా? నీ సమస్య ఏందో చెప్పరా? నాకు బాడీలో మంట సార్. అయితే పెరుగుదేను? వద్దు సార్. ఎందుకురా? నేను చిన్నప్పటి నుంచి పాలు తాగుతా కదా సార్. పెరుగు తింటే తోడుకపోతా సార్ నా పున్ను. నువ్వురా ఏంటో నీకు జ్వరం వచ్చిన ఇంజక్షన్ వేయాల్సిందే. సారు నాకు షూస్ అంటే భయం సారు. దాని ముందు నాకు ఒక మత్తు ఇంజక్షన్ ఏంటి సారు? అది కూడా ఇంజక్షనే కదరా? దాని ముందు ఒక మత్తు ఇంజక్షన్ ఏంటి సారు? అంటే ఇట్లా మాట్లాడాలి సార్. చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. ఆగ్రా దోమ గుచ్చింది. అరే ఏంట్రా నీకు సూది ఎరిగిపోయింది సార్ మనం ఒక పెద్ద తప్పు చేసినాం సార్. మనం ఏం చేసినావురా? పశువులకు వేసే మందుని ఇంజక్షన్ మనుషులకు వేసినాం సార్. ఏంటి పశువులు అంటే మీరు గుంపు రాకుండా దూరం వెళ్ళండి. నేను పశువుల డాక్టర్ అమ్మా. ఏంది నువ్వు పశువుల డాక్టరా? అయితే మనుషులకి ఎందుకు ట్రీట్మెంట్ చేసినావు? ఇప్పుడు మనుషులు ఎటు వచ్చినారు? కోతి నుంచి. కోతి ఏమవుతాయి? జంతువు. మనుషులు ఏమవుతారు? జంతువు. లాజిక్ కదా. లాజిక్ బాగుంది కదా. లాజిక్ బాగున్నది. లాజిక్ చెప్పింది ఎవరు నీకు? ఈడు. అరే ఇట్లా రాను ఇట్లా. పశువులకు వేసే ఇంజక్షన్ మా వాళ్ళకి వేస్తావా? చూస్తున్నాడు కుమ్మని ఇంకా కుమ్మని. థ్యాంక్ యూ. Praveen P.G. Vishnu Remix.
బాలోత్సవంలో మన స్కూల్ తరఫున చాలా మంది స్టూడెంట్స్ ఆ కాంపిటీషన్లో పాల్గొన్నారు. అయితే వాళ్ళందరూ విన్ అయ్యారు. కంగ్రాచులేషన్స్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ సార్. మీరు విన్ కానీ మన టీచర్స్ ఎంతగానో కృషి చేస్తారు. థ్యాంక్ యూ టీచర్స్. యు ఆర్ వెల్కమ్ సార్. ఇలా మీరు ఎన్నో కాంపిటీషన్స్లో పాల్గొని మన స్కూల్కి మీ తల్లిదండ్రులకి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ డిసిప్లిన్ చాలా ముఖ్యం. చదువు కంటే ముందు డిసిప్లిన్ ఉంటే చదువు దానంతా కదే వస్తుంది. ఉదయాన్నే లేచి ఎంతమంది చదువుతున్నారు? వెరీ గుడ్. డౌన్ యువర్ హ్యాండ్స్. ఉదయాన్నే లేచి చదవడం వల్ల చదివే ప్రతి క్వశ్చన్ బాగా గుర్తుంటుంది. కాబట్టి ఇప్పటి నుంచి ఉదయాన్నే లేచి చదవండి. మీరు చదివేటప్పుడు ఒక సెల్ఫీ ఫోటో తీసి మన స్కూల్ గ్రూప్లో సెండ్ చేయండి. ఓకేనా స్టూడెంట్స్? ఓకే సార్. రూత్ మేరీ కమ్ హియర్ వన్స్. స్టూడెంట్స్ నోట్ డౌన్ ఇన్ యువర్ క్లాస్. రే సార్ యూర్రా ఎలా చెప్తున్నారు? పొద్దున్నే లేచి చదవాలంట. ఇంత పొద్దున్నే ఎవరు లేస్తారా? లేచిందే కాక సెల్ఫీ ఫోటో కూడా సెండ్ చేయాలంట. ఈ చదువుని ఎవరు కనిపెట్టారా బాబోయ్? ఎందుకురా అలా మాట్లాడుతున్నావు? సార్ మన మంచి కోసమే కదా చెప్పేది. ఇప్పుడు బాగా చదువుకుంటే ఒక ఉన్నంత స్థాయిలో ఉంటావు. వచ్చావులే పెద్ద చదివేతోటిగా. నీ సలహాలు ఎవరు అడిగారు? ఎక్కువ మాట్లాడినా అంటే నీ సంగతి చెప్తా. నాకే వేలు చూపించి మాట్లాడతావరా నువ్వు నాపైనే చేస్తావరా? ఎందుకు రా అలా గొడవ పడుతున్నారు? అలా గొడవ పడితే నేను సార్ చెప్తాను. సార్ ఇక్కడ గొడవ పడుతున్నారు. క్లాస్ చెప్తుంటే కొట్లాడుతున్నారు. చేయాబు ఎందుకు సార్ నన్ను అలా కొడుతున్నావు? నన్నే గురించి చెప్తావరా? పదా సార్ దగ్గర. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ ఇద్దరు కొట్లాడుతున్నారు. ఎందుకు గొడవ పడారు? కొంచెం సెకండ్ ఇవ్వు. నేను ఇవ్వను. నువ్వు రేపు వచ్చేటప్పుడు మీ పేరెంట్స్ని పిలుచుకొని రా. ఇంకా నువ్వు వెళ్ళు. నువ్వు కూడా రేపు వచ్చేటప్పుడు మీ పేరెంట్స్ని పిలుచుకొని రా. సరే. ఎందుకని మా ప్రిన్సిపల్ సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు. రేపు రావాలంట. సరే రాని, టుమారో స్కూల్కి వస్తాను. వెళ్ళను. ఏమైంది అట్ట బ్యాగ్ పడేసావు? నేను ఏం చేయకుండానే ఆ సార్ నన్ను కొట్టాడు. ఎవర్రా ఆ సారు? నా కొడుకుని తప్పు లేకపోయినా కొడతాడా? రేపు వచ్చి మీ ప్రిన్సిపల్ సార్తో మాట్లాడతాను లేరా? సరేనా? నమస్తే సార్. ఏం సార్ మా బాబును తప్పు లేకపోయినా కొట్టారంట? ఎవరు సార్? ఆ సార్ పిలిపించండి ఒకసారి. కొంచెం ఆవేశం తగ్గించండి. ఫస్ట్ మీ అబ్బాయి ఏం చేశాడో తెలియకుండా ఇలా మీ అబ్బాయిని వెనకేసుకురాకండి. ఇలా మీ అబ్బాయిని వెనకేసుకొస్తే వాడు చెడిపోతాడు. మీ అబ్బాయి మీ చేతులారా మీరే పాడు చేస్తున్నాడు. పిల్లల ముందు టీచర్ని చులకన చేసి మాట్లాడొద్దు. నేను ఏం జరిగిందో తెలుసుకుంటాను. మీరు వెయిట్ చేయండి. సరే సార్ ప్లీజ్ కమ్ టు ఆఫీస్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏం సార్ పిలిచారు? సార్ సిద్దిక్ని కొట్టారంట. వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. కొట్టడానికి గల రీజన్ ఏమిటి? సార్ వాడు ఎప్పుడు పక్కన వాళ్ళతో మాట్లాడుతుంటాడు. ఎప్పుడు ఎగ్జామ్లో ఫెయిలే. టీచర్ ఉన్నా కానీ డిసిప్లిన్గా ఉండడు. టీచర్కి రెస్పెక్ట్ ఇవ్వాలని కామన్ సెన్స్ కూడా లేదు. స్కూల్కి సరిగా రాడు. అటెండెన్స్ చూడండి సార్. పేరెంట్స్కి కాల్ చేసి చెప్పినా నో రెస్పాన్స్. ఓకే సార్ మీరు వెళ్ళండి. ఎక్స్క్యూజ్ మీ సార్. రండి. ఏం సార్ మా అబ్బాయిని కొట్టారంట? సార్ నిన్న మీ అబ్బాయి ఒక పిల్లవాడితో గొడవ పడ్డాడు. సరే సార్, మా అబ్బాయిది ఏమన్నా తప్పుంటే మనం క్షమించండి సార్. ఓకే సార్. ఇంకొకసారి నువ్వు అలా గొడవ పడొద్దు. సారీ సార్, ఇంకొకసారి నుంచి ఏం తప్పు చేయను. సిద్దిక్ పేరెంట్స్ కమ్ టు ఆఫీస్. ఏమన్నాడు సార్ ఆ సార్? నేను టీచర్ని అడిగి కనుక్కున్నాను. మీ అబ్బాయి స్కూల్కి సరిగ్గా రావట్లేదు. ఎప్పుడు ఆబ్సెంట్, ఎగ్జామ్స్లో ఫెయిల్, టీచర్ల పట్ల రెస్పెక్ట్ లేదు, టీచర్లని గౌరవించడు. మీ అబ్బాయిలో ఇన్ని అవలక్షణాలు మీ అబ్బాయిలో పెట్టుకొని మీరు
టీచర్ మీద ఎలా కంప్లైంట్ చేశారు? ఇలా మీ అబ్బాయిని మీరు వెనకేసుకొస్తే వాడు 100% చెడిపోతాడు సార్. ఒక గొప్ప నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు పెద్దలు. ఒక గొప్ప ఉన్నతమైన సామ్రాజ్యాన్ని స్థాపించాలంటే పిల్లల పట్ల చిన్నప్పటి నుంచి పెద్దల పట్ల గౌరవాన్ని నింపాలి సార్. మొక్కై వంగునదే మానే వంగున అనే సామెతని మనం వింటున్నాం. పిల్లల పట్ల చిన్నప్పటి నుంచే మంచితనాన్ని పెంచాలి సార్. కొంచెం ఆపుతారా సార్ మీ నీతి సూత్రాలు? మా పిల్లోని కొట్టకూడదు అంతే. మీరు చెప్పనీకి చెప్తే ఓకే, లేకపోతే మేము వేరే స్కూల్ జరిపించుకుంటాం. బోర్డు అంత ఫీజు కడుతున్నాం, చదివించకుండా కొట్టించుకోవడానికి మేము మా పిల్లోని కన్నది. మేము ఇంకోసారి మా పిల్లోని చేసుకుంటే మర్యాద ఉండదు చెప్తున్నా. నాన్న ఆఫ్టర్ 17 years ఎవరు బాబు నువ్వు? రామోనా? నాన్న రాము, ఏం చేస్తున్నావురా? సరే బాబు వస్తాను. ఎవరు బాబు నువ్వు? నేను మీ చిన్నప్పుడు సోముని. మీరు అనుకున్నంత గొప్ప స్థాయిలో లేనండి, నన్ను క్షమించండి మాస్టారు. అది చూసి వాళ్ళ అమ్మ నాన్నలు కూడా టీచర్స్ ముందే కొట్టేవారంట. అందుకే మా టీచర్స్ అంటే మాకు చాలా భయం, భక్తి, గౌరవం అయితే ఉంది. టీచర్స్ నేర్పించిన డిసిప్లిన్ వల్ల మేము ఈ రోజు వరకు ఈ సమాజంలో చాలా గౌరవంగా బ్రతుకుతున్నాము. అందుకే మా టీచర్స్ అంటే మాకు చాలా ఇష్టం, గౌరవం, భక్తి. మా అమ్మ నాన్న వాళ్ళ టీచర్స్ని ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. పిల్లల్ని మందలించడం అనేది టీచర్స్ యొక్క బాధ్యత. తల్లిదండ్రులుగా మీకు మీ పిల్లల మీద ప్రేమ ఉండొచ్చు, కానీ మీ ప్రేమ వారి భవిష్యత్తుకి అడ్డంకి కాకూడదు. పిల్లలు మీ దగ్గరికి వచ్చి టీచర్స్ గురించి కంప్లైంట్ ఇచ్చినప్పుడు మీ పిల్లలు తప్పు చేస్తున్నారు. మీ పిల్లలు చేసిన తప్పు గురించి తెలుసుకోకుండా టీచర్స్ని నిందిస్తున్నారు. అలా చేయడం వల్ల వాళ్ళు ఏదో సాధించామని టీచర్స్కి రెస్పెక్ట్ కూడా ఇవ్వకుండా ఉన్నారు. దీనివల్ల టీచర్స్ పిల్లల్ని ముట్టుకోవాలన్నా భయపడుతున్నారు. ఇలా ముట్టుకోవాలన్నా భయపడే రోజు ఎప్పుడు పోతుందో ఆ రోజు ఈ సమాజం ఒక ఉన్నత స్థాయిలో ఉంటుంది. నేటి బాలలే రేపటి పౌరులు. పిల్లల్ని క్రమశిక్షణతో పెంచడం వల్ల మనకు గొప్ప స్థాయిని నిర్మించుకోవచ్చు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. సోది ఉన్నది ఉన్నట్టు చెబుతాను, లేనిది లేనట్టు చెబుతాను, జరగబోయేది చెబుతాను, జరగలేనిది చెబుతాను, జరుగుతున్నేది చెబుతాను. సోది చెప్పించుకోవే తల్లి కుర్రో కుర్రు. అమ్మ సోదమ్మ ఇలారా, నాకు సోది చెప్పు. మధుర మీనాక్షి పలుకు, కంచి కామాక్షి పలుకు, నా నోటి సత్యమే పనుకునే తల్లే కుర్రో కుర్రు. అమ్మ సోదమ్మ, మా పాప ఏం తినట్లేదు, బరువు పెరగట్లేదు, హైట్ కూడా పెరగట్లేదు, ఏం చేయాలి? నీకు నాకు ఇష్టమైన వంటకాలు చేసి పెట్టాలే తల్లి కుర్రో కుర్రు. అవే ఏవమ్మా? నీకు నాకు ఇష్టమైన చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, పాయసం, సేమియా, మ్యాగీ అంటే చాలా ఇష్టమే తల్లి. మ్యాగీ అంటే చాలా ఇష్టమే తల్లి కుర్రో కుర్రు. మ్యాగీ అనేది ఆరోగ్యానికి హానికరం కదమ్మా. నీకు నాకు ఒక్కసారన్నా చేసి పెట్టాలే తల్లి కుర్రో కుర్రు. అమ్మ, మా పాపని స్కూల్లో చేర్పియాలనుకుంటున్నాం. ఏ స్కూల్లో చేర్పియాలి? నీకు నాకు హనీఫ్ నగర్లో ఉన్న రోటరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చేర్పించే తల్లి కుర్రో కుర్రు. ఎందుకమ్మా ఆ స్కూల్లోనే చేర్పియాలి? ఆ స్కూల్లో చిన్న పిల్లలకి చాలా కేర్ తీసుకుంటారే తల్లి. రైమ్స్, ఎన్నెన్నో యాక్షన్లు, డ్యాన్స్ ప్రోగ్రాలు, డ్రాయింగ్ ప్రోగ్రాలు చేస్తారే తల్లి కుర్రో కుర్రు. మీరు చెప్పినట్టయితే నేనేం పెట్టాను? నేను చెప్పినట్టయితే నీకు ఒక సీర పెట్టే తల్లి కుర్రో. అందరికీ ధన్యవాదాలు. Thank you.
పట్టా సవరిస్తుంటే దేశం బద్దరిందే నడుస్తుంటే భూమి బద్దలిందే ఆకాశం కిందే పెంచాలే పర్వాలంటే సంద్రం ఇంకా లోతే తవ్వాలే
జన్మనిచ్చిన అమ్మ పాటమ్మ తోటే ప్రాణం నాకు
బంగారు చదువునమ్మరా పేదోళ్ళింట్ల పుట్టిన పేగు బంధం నేనురా అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు పువ్వరా 100 రెక్కల కష్టపు చెమట సుక్కల దారము నేనురా కన్నీళ్లతో పాటలెన్నో రాస్తా నిన్న అతని క్లాసులో అందరి ముందర కోపడ్డారట ఎందుకంటే తను హోంవర్క్ చేయలేదట. నిజమే హర్షల్ గారు, రాజ్ గత వారం నుండి హోంవర్క్ చేయడం మానేశాడు. విద్యార్థులు బాధ్యతాయుతంగా ఉండాలి కదా. నాన్న నేను క్రికెట్ ప్రాక్టీస్ లో బిజీగా ఉన్నాను, నాకు టైం లేదు హోంవర్క్ కి. పిల్లలు కేవలం చదువుకే కాదు ఇతర కార్యక్రమాలు కూడా సమయం కేటాయించాలి. కానీ ప్రతి చిన్న పొరపాటు మీద నా కొడుకుని క్లాసులు అందరి ముందర అవమానించడం న్యాయమా? రాజ్ ఒక్క రోజు కాదు వరుసగా హోంవర్క్ చేయడం మానేశాడు. నేను అతనికి సమయం ఇచ్చాను కానీ అతను తన బాధ్యతను అస్సలు పట్టించుకోవడం లేదు. క్లాస్ లో ఎంతో మంది హోంవర్క్ చేయరు, నన్నే ఎందుకు నిలదీస్తున్నారు? అది అర్థం చేసుకోవాల్సిన విషయం. ప్రతి విద్యార్థికి నేర్పించడం నా బాధ్యత. తప్పు చేసిన వారిని వదిలేస్తే వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఆలోచించాలి. కానీ నా కొడుకునే ఎందుకు క్లాసులు అందరి ముందర అవమానించడం అవసరమా? అది నా ఉద్దేశం కాదు హర్షల్ గారు. నేను రాజు మంచి మార్గంలో ఉండాలని కోరుకుంటున్నాను. మంచి చదువు అవసరమే కానీ పిల్లల మనోభావాలు కూడా కాపాడాలి. నేను మీ ఆందోళన అర్థం చేసుకున్నాను. మేము రాజు చదువు క్రికెట్తో సమతుల్యం చేసే విధంగా ఒక టైం టేబుల్ సిద్ధం చేద్దాం. సరే, నేను కొంచెం సమయం కేటాయిస్తాను. నువ్వు సీరియస్గా పాటిస్తే నేను పూర్తిగా మద్దతు ఇస్తాను. అదే మనం కోరుకునేదే హర్షల్ గారు. పిల్లల భవిష్యత్తు మంచి మార్గంలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. స్కూల్లో జాయిన్ చేయాలి కదండి, అదే విషయం గురించి మాట్లాడాలని పిలిచానండి. ఏ స్కూల్ అయితే బాగుంటుంది మరి? మన చుట్టుపక్కల చాలా స్కూల్ ఉన్నాయి కదా. అవునండి, మన చుట్టుపక్కల చాలా మంది పిల్లలు రోటరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్కి వెళ్తున్నారండి. పిల్లల తల్లిదండ్రులు కూడా ఆ స్కూల్ యొక్క ప్రత్యేకత గురించి చాలా బాగా చెప్తున్నారండి. ఏమంటా ఆ రోటరీ స్కూల్ ప్రత్యేకత? ఆ స్కూల్ కలుషితం లేని వాతావరణంలో పచ్చని చెట్ల మధ్య ఉందండి. అవునా, చాలా మంచిదేనే. ఈ జనరేషన్ లో ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి స్కూల్ ఉండడం చాలా మంచిది. అదే కాదండి, ఆడుకోవడానికి విశాలమైన ఆట స్థలము, ఎన్నో రకాల ఆట వస్తువులు ఉన్నాయట. పిల్లలను ఆడిపించడానికి అనుభవజ్ఞులైన పీటీ సార్ కూడా ఉన్నారట. బాగా ఆడే పిల్లలను జోనల్స్ కూడా తీసుకెళ్తారట. ప్రతి శనివారం కొన్ని వ్యాయామాలు, యోగా, అరబిక్ డాన్సెస్, డ్రిల్లు అన్ని నేర్పిస్తారట అండి. ఓ అవునా, చదువు పరంగానే కాకుండా ఆటల పోటీలో కూడా ప్రోత్సహిస్తున్నారా? ఇది చాలా మంచి విషయమే. అవునండి, అదే కాకుండా విశాలమైన తరగతి గదులు ఉన్నాయట. ప్రతి తరగతి గదిలో టీవీలు ఉన్నాయట. టీవీల ద్వారా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల చేత పాఠాలు బోధిస్తారట. ప్రతి తరగతి గదికి సీసీ కెమెరా నిరంతరము పిల్లలను పర్యవేక్షిస్తూ మేనేజ్మెంట్ గమనిస్తూ ఉంటుందంటండి. అలాగే అనుభవజ్ఞులైన కరాటీ మాస్టర్లు కరాటీ నేర్పిస్తున్నారట. అవునా, కరాటే ఆడపిల్లలకు బయట నేర్పించాలంటే చాలా ఖర్చు అవుతుంది. ఇక్కడ స్కూల్లోనే నేర్పిస్తున్నారా? అవునండి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇంకా పిల్లలకు అనేక రకాల యాక్టివిటీస్, డాన్సెస్, డ్రాయింగ్స్, సెమినార్స్, పద్యాల పోటీలు, అబ్బో చాలానే ఉన్నాయట. ఇన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ ఉన్న స్కూల్లోనే కదా మనం మన పిల్లల్ని జాయిన్ చేద్దాం అనుకున్నాం. ఇంకొక ముఖ్య విషయం అండి. అవునా, ఏంటది? అదేనండి, కొందరు పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి మారం చేస్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి 100% అటెండెన్స్ ఉంటే మంచి ప్రైజెస్ అందరి ముందు ప్రేయర్లో అభినందనలతో వారికి బహుమతులు కూడా ఇస్తారట. అవునా, ఇలా ఇచ్చే స్కూల్స్ కూడా ఉన్నాయా? మరి అటెండెన్స్ ఒకటే కాదండి, ప్రతి ఎగ్జామ్ లో ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంకు, థర్డ్ ర్యాంకు వచ్చిన పిల్లలకు బ్యాడ్జెస్ కూడా ఇస్తారట. అవునా, ఎగ్జామ్ లో ఫస్ట్, సెకండ్, థర్డ్ అలా కూడా ఇస్తారా? పిల్లలకు చదువు పట్ల పోటీతత్వం రావాలండి. ఈసారి నేను ఫస్ట్ అంటే నేను ఫస్ట్ అని ఇంట్రెస్ట్ వచ్చేలాగా టీచర్స్ మోటివేట్ కూడా చేస్తారంట. ఇది చాలా గొప్ప విషయం. ఇలా అసలు చాలా తక్కువ స్కూల్లో ఇస్తారు. ఇంకా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే తేడా లేకుండా అన్ని పండుగల ప్రాధాన్యతను తెలుపుతూ పండుగలను సెలబ్రేట్ చేస్తారట. అవే కాకుండా దేశ నాయకుల గొప్పతనాన్ని గురించి కూడా విద్యార్థులకు తెలియజేస్తారట అండి. ఇంకో విషయం అండో, ఈ సంవత్సరం నుండి ఐఐటి ఫౌండేషన్ కూడా అందిస్తారట.
ఎంతో ఖర్చుతో కూడినటువంటి కార్పొరేట్ స్కూళ్లకు వీటిగా రోటరీ పాఠశాల విద్యను అందిస్తుందంటండి. ఇన్ని మంచి సదుపాయాలు ఉన్న స్కూల్ని మనం ఎందుకు వదులుకోవాలి? ఇంత మంచి వాతావరణంలో ఉన్న స్కూల్ మరి ఎక్కడా దొరకదు. కాబట్టి మనం రేపే వెళ్ళి రోటరీ స్కూల్లోనే అడ్మిషన్ తీసేసుకుందాం. సరే అండి, ఖచ్చితంగా మనము రోటరీ స్కూల్లోనే అడ్మిషన్ తీసుకుందామండి. రోటరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్, అనీఫ్ నగర్, శ్రీనివాస్ నగర్, నంద్యాల. రైట్ చాయిస్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్. गड़बड़లకు बेफिकर सड़क सड़क कड़क पुकर स्टाइल देखो नीचे ऊपर इश मारे ना बोले तो गली हडल डबल दिमाग उंदी इधर कर ले अपने नीचे नजर